హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో మాయమాటల జగనట పేలని మావిగాను సోషల్ మీడియాలో పిక్స్‌కి ట్రోలింగ్ అట. 'ఆంధ్రజ్యోతి' పేపర్ మరి అమరావతిని అసలు ముందుకు తీసుకుపోద్దా? అమరావతిని ఆపు చేసే కార్యక్రమమా? తెలవట్లే. ఇప్పుడు మాయమాటలు చెప్పిండా జగను? లేకపోతే మంచి మాటలు చెప్పిండా పక్కన పెడితే, ఆయన ఒక ప్రపోజల్ చేసిండు. అది పేలిందా? లేదా? పేలాలని ఉందా మీకేంటి? ఇప్పుడు ఒకవైపు చట్టం చేసినాం. జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే నేను చట్టం చేసినా అంటాడు. శాసనం చేయించినా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ శాసనం చేసిన దాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పాలి తప్ప మావి గాని పేలలేదట. అంటే పేలితే అంటే ఎప్పుడు ఈ రాజధాని రావణ కాష్ట కాలుతూనే ఉండాలా? రాజధాని చుట్టే రాజకీయం తిరగాల? ఒక పార్టీ ఫలానా రాజధాని అంటే ఇంకో పార్టీ లేదు లేదు ఇక్కడ అని ఇది ఎప్పుడు ఒక రావణ కాష్ట లెక్క ఆంధ్రప్రదేశ్ మండాలని కొన్ని మీడియా ఛానల్స్‌కి, కొన్ని మీడియా పత్రికలకి ఉన్నట్టు అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు రాసినట్టుంది. ఇది పేలలేదట మావిగాని. మీరు పేల్చండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగాని పేలకపోతే మీరు పేల్చండి. పేలటమా, పేలకపోవటమా కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తేంది అనే విషయం పైన ఇప్పటికి 4 రోజుల నుంచి వరుసన ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో ఇవే వార్తలు. అమరావతి, అమరావతి, అమరావతికి చట్టం చేసినాం, శాసనబద్ధం చేసినాం, అయిపోయింది. శాసనం చేస్తే అయిపోద్దా? పూర్తయినట్టేనా? ఆళ్ళు దానికి నిధులెవరిస్తారు? నిధులెక్కడి నుంచి వస్తాయి? దాని భూసేకరణ పరిధెప్పుడు? ఎన్నో భూ సమీకరణ రెండో దశ, మూడో దశ, 4 దశలుంటాయా? అసలెప్పటికి పూర్తయిద్ది? దాని విస్తీర్ణం ఎంత? ఇది ఏది క్లారిటీ లేకుండా కేవలం ఒక పదం మాత్రం పెట్టి అయిపోయింది ఇక అమరావతి అనంటే ఎట్లా అయితది? నిన్న మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేశానికి ఫ్యూచర్ సిటీ అంటుండు. అసలు రాష్ట్రానికి గతి లేదురా నాయనా అంటే దేశానికి ఫ్యూచర్ అంట. ఈ రాష్ట్రానికి సరిపోను ఒక రాజధానిని పెట్టండి. రాష్ట్ర పరిపాలనకు సరిపోయే విధంగా ఒక రాజధానిని ఏర్పాటు చేస్తే అదే చాలు. దాని తర్వాత అభివృద్ధి అయిద్ది అదే గ్రాడ్యుయల్‌గా. ఇప్పుడు హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని ఒకటే రోజు ఓవర్ నైట్‌లో కాలే. మళ్ళీ అదే ముఖ్యమంత్రి నిన్న చంద్రబాబు నాయుడు గారు రాజధాని అంటే ఒక్క రోజులో పూర్తయ్యేది కాదన్నాడు. ఒక్క రోజులో అయిద్దని ఎవరు చెప్పారు? మీరు చెప్తున్నారు. ఒక్క రోజులో అయితే అయిపోయింది అని మీరు ఒక గ్రాఫిక్స్‌లో చూపించి 5 సంవత్సరాలు టైమ్ పాస్ చేశారు. రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు, సమీకరించారు. ఇప్పుడు మళ్ళా రైతుల దగ్గర నుంచి రెండో దశ భూ సమీకరణ చేస్తున్నారు. ఒక్క రోజా ఇది? 11 సంవత్సరాలు గడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన తీసేసినప్పటికీ దాదాపు 7 సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేపట్టి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కూడా తీసేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా అమరావతిని అసలు లేదు అనలే. అమరావతి శాసన రాజధాని అన్నాడు. అంటే రాజధాని ఉంది. ఒక రాజధాని. మొత్తం ధ్వంసం చేసిండు, బాంబులు పెట్టి పేల్చేసిండు అన్నాడు చెప్తున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్‌సీపీని చూయించుకుంటూ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే ఈ రాజధాని రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. మావి గాని పేలలేదట. ఈయన ఇది రాస్తే మావి గాని పేలలేదు సోషల్ మీడియాలో పిక్స్ పేలకపోతే వదిలేయండి. పేలని దాని గురించి వార్తలెందుకు? రాజధానికి చట్టబద్ధత వచ్చింది. శాసనసభలో శాసనం చేసినమంటున్నారు. ఎప్పుడు నిర్మాణం అయిద్ది? దాని విస్తీర్ణం ఎంత? మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక రోజులో అయ్యేది కాదంటాడు. లేదంటే ఆ విస్తీర్ణం గురించి సీఆర్‌డీ ఎంత నోటిఫై చేస్తే అంత అంటాడు. ఎంత చేస్తది? అది అది కదా అసలు. లాజికల్ థింకింగ్ చేయాల్సింది, లాజికల్‌గా ప్రశ్నించాల్సింది అది కదా! ఆయన గన్ను పేల్చిండంటే ఇది పేలలేదు. నువ్వు గట్టిగా పేలు. నేను పేలుస్తానా అని చెప్పినట్టు ఉంది. ఈ గన్నులు పేలవటానికి ఆంధ్రప్రదేశ్ 5,00,00,000 మంది ప్రజలతోని ఇటు మీడియా ఆడుకుంటుంది. అటు రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి. ఒక ఆయన ఒక దగ్గర అంటే ఆయన ఇంకో దగ్గర. ఒక పార్టీ అమరావతి అంటే ఇంకో పార్టీ లేదు మావిగాను. ఒక పార్టీ అమరావతి అంటే ఇంకో పార్టీ విశాఖపట్నం. అసలు ప్రజల ఒపీనియన్ గాని ఇందులో, మేధావుల ఒపీనియన్ గాని, ప్రజల సమస్య గాని, ప్రజల కోణం ఎక్కడా లేదు. కేవలం రాజకీయ కోణంలో ఉంది రాజధాని. రాజకీయ పార్టీలు రాజధాని చుట్టూ రాజకీయం చేస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీలు చేసే రాజకీయ క్రీడలో ఇలాంటి పత్రికలు చలిమంట కాగుతున్నాయి. అల్టిమేట్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని 5,00,00,000 మంది ప్రజలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అల్టిమేట్‌గా 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రాజధాని ఎక్కడ అంటే ఎక్కడ అని చెప్పుకోలేని పరిస్థితి వస్తది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తున్నారు? మావిగాని అని చెప్తున్నారు. అది ఒక కొంత మేధావులు, రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతుంది. ఇది కూడా బానే ఉందండి. ఆయన ఇంకొక వైపు చట్టం ఇది చేస్తే మళ్ళా వచ్చి చట్టం చేయలేమా? మార్చలేమా? అని ఇంకొక ప్రశ్న ఏనే ఏశారు. మరి ఆ స్థాయిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మావిగానో చట్టం తెచ్చితే మళ్ళా మారుస్తా అంటాడు కాబట్టి మేమేదో చురుగ్గా పనులు చేస్తే ఈ 2 సంవత్సరాల్లో నిర్మించి చూపిస్తామని చెప్తున్నారంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో అయ్యే పని కాదు ఇది.
దీని పరిధి ఎంత అనేది తర్వాత చూస్తాం. సిఆర్‌డీఏ నిర్ణయిస్తది. ఇయన్నీ ఆఫ్ మాటలు, సగం సగం మాటలు, అనుమానపు మాటలు. కొద్ది రోజులు మున్సిపాలిటీ మాత్రమే అయిద్దని, కొద్ది రోజులు ఒక్క రోజుల్లోనే కాదని, ఇంకా కొద్ది రోజులు అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధానని, ఇప్పుడు మళ్ళా నిన్న భారతదేశానికి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఇది ఇయన్నీ చూస్తుంటే అసలు అమరావతి అవుతుందా? ఆగిపోతుందా? లేదంటే మళ్ళీ రాజకీయం చుట్టూ తిప్పుతారా? అనే ఒక అనుమానం అయితే వస్తుంది. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి వైసీపీ నాశనం చేస్తే మేము శాసనం చేశాం. భవిష్యత్తులోనూ ఎవరు ఏమీ చేయలేరట. ఇప్పుడు ఎవరు ఏం చేయలేకపోతే పని చేయండి. మీరు పని చేస్తే కదా ఏం చేయదు. కేవలం పార్లమెంట్‌లో అమరావతి అని పెట్టి ఎవడు ఏం చేయలేడంటే మళ్ళా ఏదో ఒకటి చేస్తారు కదా! ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉండు. ఇదే శాసనం మేము చేయించలేమా? ఇదే చట్టబద్ధత మేము తీసుకురాలేమా? చట్టం అంటే ఎప్పుడైనా ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. అది మనం చూస్తూనే ఉన్నాం. భారత రాజ్యాంగాన్నే మార్చారు 100 సార్లకు పైగా సవరించారు. ఇదేముంటది అని ఆయన చెప్తూనే ఉన్నాడు. అని చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇమ్మీడియేట్‌గా నిర్మాణం చేసే కార్యక్రమం చేయాలి. లేదు లేదు ఒక రోజులో కాదు ఇది టైం పట్టిద్ది అంటండి. ఏంటి దీని చుట్టూ రాజకీయం? అసలు మొత్తం భారతదేశంలో ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికైనా రాజధాని గురించి చట్టబద్ధత గురించి పార్లమెంట్‌లో ఇట్లాంటిది జరిగిందా? ఈ స్థాయిలో ప్రచారం చేశారా? ఎక్కడ లేదు. ఏంటి ప్రచారం? చెన్నై, మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన రోజు కర్నూలుని రాజధానిగా చేశారు. ఆ రోజు ఏం చట్టబద్ధత తీసుకురాలేదే. దాని తర్వాత ఆంధ్ర అండ్ హైదరాబాద్ స్టేట్ మిక్స్ అయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదు రాజధాని చేసుకున్నారు. ఆ రోజు ఏం చట్టబద్ధత తీసుకురాలేదే. ఇటువంటి లేని అంశాన్ని ఏదో హైప్ చేసి, ఏదో చేసినా ఆయన నాశనం చేసిండు, నేను శాసనం చేసినా, ఆయన నాశనం చేసినా, మీరు శాసనం చేసినా ఒరిగిందేంది? వచ్చిందేంటి? రాజధాని కనపడాలి, రావాలి కదా! ఆ రాజధాని చుట్టే రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తే రాష్ట్ర ప్రజలేం కావాలి? రాష్ట్రం ఏం కావాలి? ఇది దేశానికి ఫ్యూచర్ సిటీ అని కొత్త పదం తీసుకొచ్చారు. ఈయనేమో గన్ను పేలలేదని ఆంధ్రజ్యోతి ఆయన చెప్తుండు. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాసిండు ఇదే అమరావతి గురించి. వాళ్ళ వార్తలు అంటే ప్రజల కోసమా? వీళ్ళ రాజకీయం కోసం. ఈనాడులో అమరావతికి రక్ష కవచగా న్యాయస్థానాలట. అడుగడుగున రైతుల హక్కులను కాపాడిన హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రతి దశలోనూ జగన్ ప్రభుత్వం అనాలోచిత చర్యలకు ముక్కుతాడు. రాజధాని తరలింపు మతిలేని చర్య అంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వార్తలో ఏమన్నా అర్థం ఉందా? అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాజధాని తరలింపులో ఏమైనా మతిలేని చర్యలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టులు, సుప్రీంకోర్టు చెప్పిందట. ఇప్పుడు వార్త రాసిండు. దీనికి ఇప్పుడు రాయటానికి అసలు ఈ వార్తకి ఏమైనా సంబంధం ఉందా? అమరావతికి రక్షా కవచగా న్యాయస్థానాలు ఉన్నాయట. ఉన్నాయి, అయిపోయింది. ఆ కథ అయిపోయిన కథను మళ్ళా రాసి, గుర్తు చేసి, ఏదో చేసి ఇది కాదు మీరు చేయాల్సింది. పత్రికలు, టీవీ ఛానళ్ళు అడగాల్సింది, మాట్లాడాల్సింది. చట్టసభలో శాసనం చేసిన అంటున్నారు. ఆయన నాశనం చేస్తే మీరు శాసనం చేశారు. ఆ శాసనం పైన నిర్మాణం చేస్తారా? కేవలం శాసనంతోనే వదిలేస్తారా? ఆ శాసనం చేసిన రాజధాని విస్తీర్ణం ఎంత? ఆ శాసనం చేసిన రాజధానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నిర్మించడానికి? ఇవి మనం మాట్లాడుకోవాల్సింది. మళ్ళీ అమరావతి కోసం గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు రక్షగా నిలిచినాయి. లేదంటే వాళ్ళకి సన్మానాలు చేస్తాం. ఇవి మళ్ళీ రాజకీయం చుట్టే పేపర్లు కూడా తిరిగితే ఎట్లా? ఈయన రాజధాని గురించి న్యాయస్థానాలు అడుగడుగున రక్షా కవచగా నిలిచినాయట. ఇది ఒక వార్త రాసిండు ఈనాడుకు సంబంధించి. వైకాపా నాశనం చేయాలనుకుంటే మనం శాసనం చేశాం. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు ఆయన నాశనము మీరు శాసనం కాదు, నిర్మాణం చేయండి. మీరు శాసనం చేశారు, నిర్మాణం ఎప్పుడు చేస్తారు మరి? ఆయనే నాశనం అంటే బాంబులు పెట్టి నాశనం చేయలే. వాళ్ళ స్టాండ్ 3 రాజధానులు అనుకున్నారు. దాంట్లో అమరావతి కూడా ఒక రాజధాని ఉంది, శాసన రాజధాని. మొత్తం మీరు కట్టింది ఏదో నిర్మాణాలు ఉంటే ఆడ బాంబులేసి, పేల్చి నాశనం చేసినట్టు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు చేసిన శాసనమే కోట కట్టి చేయలే. ఆ శాసనాన్ని మొత్తం కోట బద్దలుగొట్టి ఎవరు పోలేరు అన్నంత శాసనం ఏం కాదది. ఈ శాసనం వద్దు, నాశనం వద్దు ప్రజలకి. కావాల్సింది నిర్మాణం అమరావతి. అమరావతి అనే రాజధానో లేకపోతే రాష్ట్రానికి రాజధాని కావాలి, అది అమరావతే, ఇంకోటే. ఆ రాజధాని నిర్మించండి. ఇంకొక ఈ మళ్ళా ఇదే డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఇంకో టర్మ్ కూడా మళ్ళీ రాజధానిని ఎలక్షన్ ఎజెండాగా చేసే కార్యక్రమం చేసే టైం పాస్ మాటలు మాట్లాడకుండా చేస్తే మంచిది. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు. ఎవరు చెప్పారు ఒక్క రోజులో అయ్యిద్దని? ఒక రోజులో కాటానికి రాజధాని నిర్మాణం అది. 11 సంవత్సరాలు అయింది రాజధాని గురించి చర్చించుకోబట్టి. 2015 నుంచి భూసేకరణ నుంచి, సమీకరణ నుంచి అదే స్టార్ట్ అయింది కదా! ఇంకొక రోజు ఏంటి?
సింగపూర్ ఈశ్వరును, మాస్టర్ ప్లాను, భూ సమీకరణ 33,000 ఎకరాలు, 54,000 ఎకరాలు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎకరాలు. ఇవన్నీ ఒక్క రోజులయ్యా అది? కాలేదు గదా! ఇదంతా కలిపితే ఒకటే రోజు కింద కనపడుతుందా మీకు? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని దశాబ్దాలు కావాలి? 2004 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కుంటే 99 నుంచి 2004 ఒక్క 5 సంవత్సరాల్లో మొత్తం అద్భుతాలు చేసినోళ్ళు మరి మీకిచ్చిన 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? అసలు మీకిచ్చిన ఫస్ట్ 5 సంవత్సరాల్లో శాసనం ఎందుకు కాలేదు? అసలు జగన్మోహన్ రెడ్డి గారొచ్చి మళ్ళా మార్చే అవకాశాన్ని ఎందుకిచ్చారు? ఇవన్నీ ఇచ్చి కూర్చొని ఆయన మళ్ళా 3 రాజధానులు అన్న తర్వాత, దాంట్లో అమరావతి కూడా ఉన్న తర్వాత మళ్ళా నాశనం చేశారని దాన్ని చూయించుకుంటూ ఒక సింపతినో, లేదా నేనే చేస్తాను అవతల ఆయన నాశనం చేసిండని చెప్పుకోవడానికి పనికొస్తాయి అవి. రాజధాని నిర్మాణానికి పనికిరావు ఈ శాసనాలు. ఇది ఆంధ్ర ప్రభకు సంబంధించి చూద్దాం. దేశానికి అమరావతి ఫ్యూచర్ సిటీ అట. రాష్ట్రానికి ఉంటే చాలని ప్రజలు అనుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికి ఉంటే ఉంటదేమోలే గానీ, ముందు అసలు మన రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని ఒకటి చూడండి ఫస్టు. దేశానికి ఫ్యూచర్ సిటీలు, రాష్ట్రానికి ఫ్యూచర్ సిటీలు, ప్రజలకు ఫ్యూచర్ సిటీలు తర్వాత ముచ్చట. ప్రపంచ స్థాయి విశ్వ నగరాలు అయి 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 అవసరంలే. ప్రతి ఇటుక పేర్చుకుంటూ అమరావతిని నిర్మిస్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంటు. చుట్టూ అమరావతి గురించి చూడండి అన్ని పేపర్‌లవే. అమరావతి, అమరావతి, అమరావతి రాజధాని. అల్టిమేట్‌గా చివరికి ఏమైద్ది మళ్ళా మేమొస్తే తప్ప అది కాదు. మళ్ళా గెలిపించండి అనే దానికోసం తప్ప హ్మ్. ఇది గూగుల్‌కి శంకుస్థాపనట. గూగుల్ సంస్థకు సంబంధించి ఏప్రిల్ 10, 15 తేదీలలో గూగుల్‌కి శంకుస్థాపన. విశాఖ డేటా సెంటర్‌కు అన్ని అనుమతులు. హాస్య నటుడిని తలపిస్తున్న జగను మానసిక స్థితిపై అనుమానం ఉంది. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పిండు. సరే గూగుల్‌కి శంకుస్థాపన గురించి ఎమ్మెల్యేలు కూర్చొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గూగుల్ సంస్థ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. రైడన్ సంస్థ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. లేదా ఆర్సెల్ఆర్ మెటల్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థల కోసం తపన ప్రజల కోసం పట్టల ప్రభుత్వం. రైడన్ సంస్థ అప్పుడు, ఆర్సెల్ఆర్ మెటల్ అప్పుడు, రేపు గూగుల్ శంకుస్థాపన. ప్రతి శంకుస్థాపనకి ప్రజల డబ్బులతోని ప్రకటనలేస్తారు పేపర్‌లో. ఏంటి మీ ఆరాటం, మీ ఆందోళన? మీ మీ ఉత్సాహం ఏంటి వాళ్ళ శంకుస్థాపన అయితే? వాళ్ళు పెట్టుకుంటారు శంకుస్థాపన. మీకేంటి అందులో? మీ పార్టీ సరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండి వాళ్ళు పోవచ్చు. ముఖ్య అతిథిగా హాజరు కావచ్చు. శంకుస్థాపన కార్యక్రమం పాల్గొవచ్చు. దీనికోసం ప్రెస్ మీట్లు పెట్టి గూగుల్ వస్తుంది. ఏదో ప్రజలకు ఒక స్కీము చెప్పినట్టుగా. మహిళలకి 6 సూపర్ 6లో 1,500 ఇస్తున్నాం. ఏప్రిల్ 10, 15 తేదీల మధ్యలో ఇస్తున్నాం అని చెప్పినట్టు. లేదా పేదోళ్ళకి ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇస్తున్నాం అని చెప్పినట్టు. పెన్షన్‌లు కొత్తయి ఇస్తున్నాం అని చెప్పినట్టు. లేదా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం గవర్నమెంటే అని చెప్పినట్టు. గూగుల్ గురించి మాట్లాడుతున్నారు. గూగుల్, రైడను, ఆర్సెల్ఆర్‌మెట్లు రేపు భవిష్యత్తులో ఇంకా ఊర్సా కంపెనీలు, ఉత్తుత్త కంపెనీలు ఏదొస్తే వాటి గురించి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మీటింగ్‌లు పెట్టి చెప్పటం ఏంది? ప్రెస్ మీట్‌లు పెట్టి. ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు పెట్టేవాళ్ళు, లాభాల కోసం వ్యాపారాలు చేసేటోళ్ళు. వాళ్ళకి ఇప్పటికే భూములు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, ఇంకా జీఎస్టీలో రాయితీలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తూ కూడా ఇంక మళ్ళా వాళ్ళకొక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కూర్చొని అది మంచిది, దాని శంకుస్థాపన అయిద్ది, ఇట్లా పబ్లిసిటీలు చేయటం. హెరిటేజ్ లాంటి సంస్థ గురించి కూడా ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో ఆన్ రికార్డ్ హెరిటేజ్ చాలా అద్భుతమైన ఇది కంపెనీ, చాలా బ్రాండెడ్ కంపెనీ, నమ్మకానికి, విశ్వాసానికి నిలువుటద్దం అని ఈళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. కాబట్టి గూగుల్ శంకుస్థాపన గురించి గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుండు. రైట్. ప్రజాశక్తి. సిఆర్‌డీఏ గుర్తించిన ప్రాంతం అంతా రాజధానే. అంటే ఎప్పుడు గుర్తిస్తది? సిఆర్‌డీఏ గుర్తించిందంతా రాజధానే. మరి శాసనంలో ఏం పెట్టారు? కేవలం అమరావతి పెట్టారా? మళ్ళా సిఆర్‌డీఏ గుర్తించిందంతా రాజధాని అయితే పార్లమెంట్ గుర్తించిందేంటి మరి? పార్లమెంట్‌లో ఏం చేశారు శాసనంలో? విస్తీర్ణం లేదా? ఎంత ఖర్చు అవుతుందో లేదా? ఎంత భూమి అవసరమో లేదా? మరి దానికి విలువేముంటది శాసనానికి? గుర్తించేది సిఆర్‌డీఏ అయితే ఈ పార్లమెంట్ చేసిన శాసనానికి విలువేంటి? ఇది రాజధానికి సంబంధించి
చెప్తున్నారు. రైట్. కుబేర దోపిడేట కుబేరుల సంపద 400% పెరిగిందట. సామాన్యుడి బతుకు విలవిల అని చెప్పి ఒక వార్తను ప్రజాశక్తి ఇచ్చింది. ఇది వార్త కాదు. ఒక రిపోర్ట్ అన్నట్టు. ఒక రిపోర్ట్ ఒక ఎన్‌జీఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అండ్ టాక్స్ రూపొందించిన వెల్త్ ట్రాకర్ ఇండియా 2026 నివేదిక ఒకటి బయటకొచ్చింది. మన భారతదేశానికి సంబంధించి 2019 నుంచి ఇప్పటి వరకు 2019 నుంచి 2025 వరకు సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతమైంది మొత్తం భారతదేశ సంపద అని వాళ్ళు ఒక సర్వే చేస్తే ఒక 5 కుటుంబాల చేతిలో అదానీలు, అంబానీలు ఇటువంటి 5 కుటుంబాల చేతిలో మొత్తం భారతదేశంలో ఉన్న సంపదలో దాదాపు 40% పైన కేంద్రీకృతం అయిందట. 1,66,000 కోట్ల రూపాయల సంపద వాళ్ళ చేతిలో గుప్పెట్లో ఉంది. అంటే మన మనం మన మన పెట్టుబడిదారు విధానం, పారిశ్రామిక విధానం, మనోళ్ళు చెప్తున్న గ్లోబలైజేషను ఇవన్నీ ఫలితం ఏందంటే ఇదే. కొద్ది కుటుంబాల చేతిలో భారతదేశ సంపదనంతా పెట్టి, మేము భారతదేశాన్ని వికసిత భారతదేశం చేస్తాను, వికాసం వైపు తీసుకుపోతున్నాం అని చెప్తా ఉంటారు. వికాసం ఎవరికి? వికసిత ఎవరికి? సంపద ఎవరి చేతిలో? ఒకవైపు తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, వైద్యం విద్య లేక, కొన్ని కుటుంబాలు దూరమై ఈరోజు కూడా వీటన్నిటికీ ఉన్న సందర్భాలుంటే, ఇంకొక వైపు మొత్తం సంపదను ఒక 4, 5 కుటుంబాల చేతిలో పెట్టి మన ప్రభుత్వ పాలసీలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి, ఎక్కడికి తీసుకెళ్తారో, ఏ ఫ్యూడల్ వ్యవస్థ వైపు తీసుకెళ్తారో అనేది స్పష్టంగా ఆ రిపోర్టు వెల్త్ ట్రాక్ రిపోర్ట్ అట. దేశంలో ఆకాశాన్ని అంటుతున్న దాలతో సామాన్యులు అప్పుల ఊబులో కూరుకుపోతుంటే కుబేర్ల సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రజల ఆదాయాల ధరల పెరుగుదలతో హరించుకుపోతుంటే దిగ్గజ కుబేరులు లక్షల కోట్లు కూడబెడుతున్నారు. గత 6 ఏళ్ల కాలంలో 5 సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను ఏకంగా 400% పెంచుకున్నారని వెల్త్ ట్రాకర్ ఇండియా 2026 కీలక నివేదికలో వెల్లడైంది. ఈ గణాంకాలు దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక అసమానతలకు అద్దం పడుతున్నాయి. సామాన్యులు కనీసం అవసరాల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఈ ఆర్థిక అసమానతలు రాజ్యాంగ స్ఫూర్తికి ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. బ్రిటిష్ కాలం నాటి దోపిడీ జరుగుతుందట. ప్రముఖ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అండ్ టాక్స్ రూపొందించిన వెల్త్ ట్రాకర్ ఇండియా 2026 నివేదిక ప్రకారం 2019 నుండి 2025 వరకు కాలంలో 1% మంది ధనికుల చేతుల్లోనే 40% దేశ సంపద కేంద్రీకృతమైందట. 1% ఉన్నారు వాళ్ళు. దిగువన ఉన్న 50% జనాభా సంపద వాటా కేవలం 6.4%. మొత్తం 50% మంది ప్రజలది, దేశంలో ఉన్న 50% మంది ప్రజలది 6.4% సంపద అయితే, కేవలం 1% ఉన్న సంపన్నులది 40% సంపద ఉందంట. ఈ దేశానికి సంబంధించిన మొత్తం సంపద వాళ్ళ చేతిలో ఉంది. మొత్తం ఈ దేశంలో ఉన్న బ్యాంకులు మొత్తం డబ్బు వాళ్ళ చేతిలో ఉంది. బ్యాంకులు అప్పులు ఇచ్చేది లక్షల కోట్లు, వేల కోట్ల వాళ్ళకే, ఎగ్గొట్టేది వాళ్ళే. వాళ్ళ సామ్రాజ్యాలు మొత్తం విస్తరించిపోతున్నాయి. వ్యాపార సామ్రాజ్యాలు మొత్తం వాళ్ళు ఆ వ్యాపారం చాటున రాజకీయాన్ని కంట్రోల్ చేస్తారు ఈరోజు. ఇటువంటి 1% సంపద ఉన్న వ్యక్తుల కుటుంబాలు ఈరోజు దేశ రాష్ట్రాల రాజకీయాలని వాళ్ళ కంట్రోల్లో రిమోట్ లెక్క పెట్టుకొని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి. ఇది భవిష్యత్తులో ఇట్లే కొనసాగితే బ్రిటిష్ కాలం నాటి కంటే, బ్రిటిష్ వాళ్ళకి ఎట్లయితే వ్యాపారం కోసం వచ్చి భారతదేశం పైన 200 సంవత్సరాలు పెత్తనం చేశారో, వాళ్ళ గుప్పిట్లోకి పెట్టుకున్నారో పరిపాలనని, ఈరోజు వీళ్ళు నయా బ్రిటిష్ వాళ్ళు అవుతారు రేపు భవిష్యత్తులో. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి రిపోర్ట్లు చూసినప్పుడు. రిపోర్ట్లే కాదు, మనకు స్పష్టంగా రియాలిటీలోకి కనిపిస్తున్నాయి. ఆదానీలు, అంబానీలు, నీరవ్ మోడీలు, విజయ్ మాల్యాలు లాంటి వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొడితే వాళ్ళపైన సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం వాళ్ళకి తాకీదులు కూడా ఇచ్చే దాఖలాలు ఉండవు. అదే ఒక సామాన్య బక్క రైతు ఒక 50,000 రూపాయలు బ్యాంకుకి లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో, పంటలు నష్టపోయిన పరిస్థితుల్లో, ఆత్మహత్య దాకా వెళ్ళిన రైతులుంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తపోయే పరిస్థితి ఉంది ఈరోజు. ఎక్కడుంది న్యాయం? ఇది ఈరోజు జరుగుతున్న 40% సంపద. ఆ సంపద ఒక 1% పబ్లిక్ చేతిలో ఉంది. 50% జనాభా సంపద ఎంత అంటే 6.4% మాత్రమే. దేశంలోని 1658 మంది అత్యంత సంపన్నులు మొత్తం ఆస్తి ఎంత అంటే 1,66,000 కోట్లు దాటింది. ఇది భారతదేశం మొత్తం జీడీపీలో దాదాపు సగం భాగం. ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలం నాటి దోపిడీని గుర్తుకు తెస్తున్నాయని తెలిపింది. 6% పన్నుతో 11 లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే వీళ్ళ పైన వేస్తే ఒకవేళ
ఏది 40% సంపద ఉన్న ఆ 1% సంపన్నులకి 6% ఒకవేళ మనం ఏదైనా ట్యాక్స్‌ని ఇంపోజ్ చేయగలిగితే 11,00,000 కోట్ల రూపాయల ఆదాయం భారతదేశానికి వస్తది. అదేస్తారా? అది కూడా ఎయరు. వాళ్ళకి ఎక్కడా దెబ్బ తగలనీయరు. నోట్ల రద్దయినా సఫర్ అయ్యేది సామాన్యుడే. జీఎస్టీ వచ్చినా సఫర్ అయ్యేది సామాన్యుడే. యుద్ధం వస్తే పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధర పెరిగితే సఫర్ అయ్యేది సామాన్యుడే. ఎక్కడ సంపన్నుడికి, దోపిడీదారుడికి ఇబ్బందే లేదు వాళ్ళకి. వాళ్ళకు డోకా లేకుండా వాళ్ళకి రెడ్ కార్పెట్ బరుస్తున్నాయి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు ఉన్నాయి ఇందులో భాగస్తులే. ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ లేదని లేదు. అన్ని పార్టీలు ఈ కార్పొరేట్ శక్తులకి మోకాలడ్డే రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి. ఇది మొత్తం సంపదకు సంబంధించి, సంపద కేంద్రీకృతకు సంబంధించి ప్రజాశక్తి ఒక వార్తని ఇచ్చింది. రైట్. సాక్షి చూద్దాం. మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్నట్టు రాజధాని ప్రాంతాల్లో 2,000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ కాలేజీ ఆసుపత్రిని కుటుంబ పరం చేసుకునేందుకు యత్నాలట. అధికార బలంతోనే యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి బెదిరింపులట. ఈ నెల 5న జనరల్ బాడీ భేటీలో డైరెక్టర్ల ఎన్నికకు నోటీసులు ఇచ్చారట. ఒక ముఖ్య నేతట. ఆ ముఖ్య నేత ఎన్ఆర్ఐ కాలేజీ అని ఉంటుంది విజయవాడ దగ్గరలో. ఆ కాలేజీ పైన కన్నేసిండట. ఆ కాలేజీని మొత్తం తీసుకోవాలనే దాంట్లో ఉండు. ఆ కాలేజీని క్యాప్చర్ చేసి దానిపైన వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనం, కుటుంబ సభ్యుల పేరు మీదకి ఆ ఆస్తిని కన్వర్షన్ చేసుకునే కార్యక్రమం చేస్తాను. ఒక ముఖ్య నేత, ముఖ్య నేత పేరు ఇయ్యలేదు. ఆ ముఖ్య నేత ఎవరు? షాడో ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తున్న ముఖ్య నేతనా? సకల శాఖల మంత్రా? లేదా ఇంకా మరి ముఖ్య నేత అంటే ఎవరు? ఎందుకు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న ప్రభుత్వం, లేదా నడిచిన ప్రభుత్వం, లేదా పరిపాలన, రాజకీయ పార్టీలు ప్రజాసేవ పేరుతోని రాజకీయాల్లోకి వచ్చి పరిపాలన అద్భుతంగా చేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, మాకు స్వార్థం లేదు, నైతిక విలువలు ఉన్నాయని చెప్పే నాయకులు, విలువల గురించి పదే పదే చెప్పే నాయకులు ఈ మధ్య కాలంలో వాళ్ళ సొంత కంపెనీలకి వందల కోట్ల రూపాయలు బెనిఫిట్ చేసుకోవడానికి బరి తెగించి జీవోలు చేస్తారు. డైరెక్ట్‌గా పబ్లిక్‌కి తెలిసే విధంగా. ఆన్ రికార్డ్‌గా అసెంబ్లీలలో మాట్లాడిన మాటలకు కూడా విలువ లేకుండా ఆన్ రికార్డ్‌గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా మా సంస్థలకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చాలనే ఆలోచన లేదు, ఎప్పుడు చేయలేదు అన్నారు. అది చెప్పిన వారం రోజులకి జీవో వచ్చింది. 100 కోట్ల రూపాయల బెనిఫిట్ చేస్తూ హెరిటేజ్ సంస్థకి. ఇది మరి 100 కోట్ల రూపాయల కోసమే ఇంత కక్కుర్తిపడి జీవోలు చేసి ప్రజలకు తెలుస్తుందని కూడా జీవో చేసి లబ్ధి పొందే పరిస్థితి అయితే మీరిక ఇట్లాంటి కాలేజీలపైనో, లేకపోతే అమరావతి భూములపైనో, అమరావతి రాజధాని మాటున రియల్ ఎస్టేటో, ఇంకోటో లేదంటే ప్రజలు ఎట్లా నమ్మాలి? మీరు చెప్పే విలువలు, నీతి సూక్తులు ఎట్లా నమ్మాలి ప్రజలు? ఇంత పెద్ద ముఖ్యమంత్రిగా పనిచేసి 4 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వారు చెప్పిన మాటకి విలువ లేకుండా 100 కోట్ల రూపాయలు, వారి స్థాయికి చాలా తక్కువ 100 కోట్ల రూపాయలు. 100 కోట్ల రూపాయల కోసం కూడా జీవో చేసి ప్రజల ముందు పలచన అవుతుంటే, ఇక మీరు చేస్తున్న పీపీపీ పద్ధతిలో, లేకపోతే ఇంకో పద్ధతితో మీకోసమా, ప్రజల కోసమా అనేది ఇక ప్రజలకు అనుమానం రాదా? కాబట్టి ఈ ఎన్ఆర్ఐ కాలేజీలు వెనకున్న మరి ముఖ్య నేత కన్నెవరో కానీ ఎన్ఆర్ఐ కాలేజీల పైన పడ్డారట. దాన్ని ఎట్లాగో క్యాప్చర్ చేయాలని. రైట్. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. అప్పుడే తెల్లారింది, చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల క్యాలెండర్ విడుదలైందట. బడ్జెట్ బయట మరో 2,000 కోట్ల అప్పులు. యూనియన్ బ్యాంకు నుంచి రుణానికి ప్రతి మంగళవారం ఇది ఒక ప్రొసీజరు. ఓ 4,000 కోట్లు, 5,000 కోట్లు ప్రతి మంగళవారం. ప్రతిరోజు 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ప్రతిరోజు 500 కోట్ల రూపాయలు. ప్రతి నెల 15,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప నడిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీళ్ళు మేము అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని అంటాడు, లేతే విశ్వ రాజధాని, లేదంటే ఫ్యూచర్ సిటీ ఆఫ్ ఇండియా, చాలా అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం. ఇవన్నీ మాటలు ఎట్లా నమ్మాలి? 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప రోజు గడవని పరిస్థితి ఉంది ఈరోజు. మన రీ మన 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 ఆర్థిక పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది చూసుకోకుండా అక్కడ పునాదికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను అద్భుతమైన రాజధాని కడతా అంటే కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు, మీ దగ్గర డబ్బులు లేవు. మరి ఎట్లా కడతారంటే సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని. మరి ఎందుకు అవ్వట్లే సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అభివృద్ధి?
ఏంటి డిలే? ఇది అప్పుడే తెల్లారిందట అప్పుల గురించి అని చెప్పి ఒక వార్తని సాక్షి ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.